పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం కీర్తనలు 21:2. అతని మనోభిష్టము నీవు సఫలము చేసి ఉన్నావు. స్తోత్రము చెప్పండి, హల్లెలూయా. ఈ రాజు కీర్తనలు 21వ అధ్యాయంలో ఉన్న రాజు ఒకటి, దేవుని యందు మీ నోటితో చెప్పాలి, నమ్మిక ఉంచి ఉన్నాడు. ఆ దేవునికి అనువనువున నమ్మకస్తుడై ఉన్నాడు. ఈ రాజు జీవితంలో దేవుడు చేసిన మొదటి అద్భుతం ఏంటంటే అతని మనోభీష్టాన్ని దేవుడు సఫలం చేశాడు. స్థపలు కూడా దేవుని మహిమపరచండి. అతని మనోభీష్టాన్ని దేవుడు సఫలం చేశాడు. ఈ రాత్రి ఉదయకాల సభలో నేను మీతో చెప్పనా, నువ్వు దేవుడు ఉన్నాడన్న ప్రగాఢమైన నమ్మికతో అనువనువున దేవుడున్నాడు అన్న ఒక ప్రగాఢమైన నమ్మకంతో నువ్వు జీవిస్తే ఆ దేవునికి అన్ని విషయాల్లో నువ్వు నమ్మకస్తుడివై ఉంటే నీ మనోభీష్టాన్ని ఆ పరలోకపు తండ్రి సఫలం చేస్తాడు. నీ మనోభీష్టాన్ని ఆ పరలోకపు తండ్రి సఫలం చేస్తాడు. ఆనోకు యొక్క మనోభీష్టం ఏంటి? దేవునితో కూడా నడుస్తూ ఆయన ఎదుకు వెళ్ళిపోవాలి. మరి ఆనోకు దేవుని యందు ప్రగాఢమైన నమ్మిక ఉంచాడు. ఆ దేవునికి అనువనువున నమ్మకస్తుడై ఉన్నాడు. ఆనోకు యొక్క మనోభీష్టం నెరవేర్చబడింది. దేవునితో తన సత్సంబంధం కాపాడుకోగలిగాడు. ఈ శుభవేళ ఈ 2 లక్షణాలు నీలో ఉంటే, దేవుని యందు ప్రగాఢమైన నమ్మిక ఉండి ఆయన యందు నువ్వు అనువనువున నమ్మకస్తుడివై ఉంటే నీ మనోభీష్టమును తండ్రి సఫలం చేస్తాడు. ఏ విషయంలో విఫలం కావో. కొంతమంది విస్తారంగా విత్తుతారు, పంట కొంచెమే పండుతుంది. కొంతమంది విత్తుతారు, ఏమిత్తుతారు, ఏ పంట ఇచ్చినా వాళ్ళ పండేది ముండ్ల తుప్పలే, గచ్చపోదలే, ఎందుకంటే శాపం నొందారు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచిన ఒక మనుషుడు ఆ దేవునికి అనువనువున నమ్మకస్తుడై ఉంటే అతని మనోభీష్టాన్ని దేవుడు సఫలం చేస్తాడు. ఏం చేసినా సఫలం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి అదే కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం చూడండి. అదే కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. అరే బాబు, నువ్వెవరినో కాదురా, మనుషుల్ని కాదురా బాబు నమ్ముకునేది, నీ చేతి వృత్తిని కాదురా బాబు నమ్ముకునేది, నీ దేవుని నమ్ముకో. దేవుని నమ్ముకో, దేవుడున్నాడు అని ప్రగాఢమైన నమ్మకం ఉంచు. 2, ఆ దేవునికి అనువనువున విశ్వాసత కనపరుస్తూ నమ్మకస్తుడివై ఉండు. నీ దేవుడు నీ మనోభీష్టాన్ని సఫలం చేస్తాడు. నీ కార్యమును ఆయన నెరవేరుస్తాడు. నువ్వు ఆయన నమ్ముకొని చూడు బిడ్డ, నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. నువ్వు ఆయన నమ్ముకో. నీ బిడ్డలకి వివాహం చేయాలనుకుంటున్నావా? ఆయన నమ్ముకో, కార్యం సఫలం చేస్తాడు. బిజినెస్లో, వ్యాపారంలో, వృత్తిలో, వ్యవసాయంలో విస్తరించాలని ఆశపడుతున్నావా? వ్యాపించాలని ఆశపడుతున్నావా? దేవుడు నిన్నెక్కడ వేసేవే గొంగడి అక్కడే ఉండమని నా దేవుడు చెప్పినవాడు కాదు. భూమి అంతా నువ్వు నమ్మగలిగితే భూమి అంతా నిండించు, భూమిని స్వతంత్రించుకో. దేవుని వాగ్దానాలు మీరు ఎప్పుడైనా చూసారా? నువ్వు నమ్మగలిగితే భూమిని స్వతంత్రించుకోమంటున్నాడు. నువ్వు నమ్మగలిగితే బూది గంతముల వరకు నీకు సొత్తుగా స్వాస్యముగా ఇస్తానంటాడు. నువ్వు నమ్మగలిగితే పరిమితి పెట్ల భూమిని బూది గంతములను అంటాడు. అంటే ఆయన ఆశీర్వాదానికి ఆవదులు లేవుగా. నువ్వు ఆయన నమ్మగలిగితే, ప్రగాఢమైన నమ్మకం ఉంచగలిగితే నీ కార్యమును దేవుడు
నువ్వు ఆయన నమ్ముకో, నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. నువ్వు వ్యాపారంలో, వృత్తిలో, వ్యవసాయంలో నలుదిక్కులా విస్తరించాలనుకుంటున్నావా? సక్సెస్ చేస్తాడు. నువ్వు నాశనం అయిపోవాలని ఆయన కోరుకోడే. ఎక్కడ వేసేవే గొంగడంటే అక్కడే ఉండమంటే నువ్వు అభివృద్ధి చెందుతూ అనేకులకు నీవు దీవెన కావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నా దేవుని అభిష్టం ఏంటో తెలుసా? నీ కడుపును నువ్వే నింపుకోవాలని కాదు ఆయన ఉద్దేశం. నీ కడుపు నిండి నీవు అనేకులకు అన్నం పెట్టాలి, నీవు అనేకులకు దీవెనకరంగా ఉండాలి, నీవు వృద్ధి చెంది నీవు అనేకులకు జీతభత్యాలు ఇవ్వాలి. ఇది కదా ఆయన ఉద్దేశం. నీవే నీ నీడ కిందే సకల జాతి వృక్షాలు, సకల నీ నీడ కిందే సకల జాతి జీవరాశులు బ్రతకాలి. ఇది దేవుని కోరిక. నువ్వు నమ్మగలిగితే భూది గంతముల వరకు భూమి మీద ఉన్న సమస్త వంశములకు, అసలు దేవుని వాగ్దానం మనం పరిమితి పెట్టుకుంటామండి. నువ్వు నమ్మగలిగితే భూమి మీద ఉన్న సమస్త వంశములకు నీవే దీవెనకరంగా ఉండగలవు. ఒక జాతికి కాదు, ఒక మతానికి కాదు, ఒక వర్గానికి కాదు, తెలుగు జాతి ప్రజలకు కాదు, భూమి మీద ఉన్న సమస్త జనములకు నీవు ఆశీర్వాదంగా నిన్ను మార్చగలడు. అలా నిన్ను విస్తరింప చేయగలడు. అలా నీ కార్యాలను అయినా సఫలం చేయగలడు. నీ కార్యాన్ని నెరవేర్చగలడు. నీ మనోభీష్టాన్ని అయినా సఫలం చేయగలడు. ఎప్పుడండి? నువ్వు ఆయనను నమ్ముకున్నప్పుడు. నువ్వు ఆయన నమ్ముకో. నువ్వు ఆయన నమ్ముకోవటం ఒక ఎత్తు అయితే, నమ్ముకున్న నీవు అనువనువున ఆయనకు నమ్మకస్తుడవై ఉండగలిగితే, నెంబర్ 1, ఆయన నీ మనోభీష్టమును సఫలం చేస్తాడు, నీ కార్యమును నెరవేరుస్తాడు. భూమి మీద ఉన్న సమస్త వంశములకు నేను దీవెనకరంగా మారుస్తాడు. భూమిని నీకు దమ్ముంటే బూది గంతములనే నువ్వు స్వతంత్రించుకునేటట్టు చేయగలడు. నువ్వు నమ్మగలిగితే అలా నీ కార్యాన్ని, నీ మనోభీష్టాన్ని ఆయన సఫలం చేస్తాడు.